ఈ అందరి మీద చేసి ఏం చేసాడు మరి? ఎందుకు కవిత మీద ఎందుకు చేయరు? ఇవాళ ఇద్దరు బిజినెస్ పార్ట్నర్లు ఉండే అని ఒకసారి చదివిన నేను, ఏదో కంపెనీ పేరు అన్నీ వచ్చినాయి బయటికి, మీ మీడియాలోనే వచ్చినాయి. 2014 వరకు కంపెనీ నడిపారని. కేటీఆర్ సేమ్ వాళ్ళ బ్రదర్ ఈ వీళ్ళు ఇప్పుడు మన అమృత్ టెండర్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వీళ్ళు ముగ్గురు డైరెక్టర్లుగా ఉండే అని, అదేనా? అరే సార్, రేవంత్ కు తెలుసు, నాకు తెలుసు ఇష్యూస్. మా ఇద్దరు, ఆయనకు తెలుసా నాకు తెలుసు, నాకు తెలుసా ఆయనకు తెలుసు. యాక్షన్ ఎందుకు తీసుకుంటలేడు? ఏ ఇష్యూస్ పేర్లు ఇవన్నీ బయట పెడతలేను, ఎందుకు తీసుకుంటలేడు? ఎవరి మీద తీసుకోవాల్సింది? కేటీఆర్నా కేసీఆర్? ఆయన మీద తీయొచ్చు, ఈయన మీద తీయొచ్చు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు తీయొచ్చు, ఎందుకు తీసుకుంటలేడు? నాకు తెలుసా ఆయనకు తెలుసు, ఆయనకు తెలుసా నాకు. అరెస్ట్ చేస్తే ఏం చేస్తారు మీరు? అరెస్ట్ చేస్తే ఏం చేస్తారు? చూద్దాం. అరెస్ట్ చేస్తే లగచర్ల ఇష్యూలో అరెస్ట్ అంటున్నారు, ఫార్ములా ఈ రేస్ లో కూడా అరెస్ట్ చేసిన సిద్ధం అంటారు. కేటీఆర్ కూడా అన్నాడు, నేను అవసరమైతే జైలుకు వెళ్ళడానికైనా సిద్ధం, ఆ తర్వాత ఆ జైల్లో యోగా చేసుకుంటే తర్వాత పాదయాత్ర చేస్తా అన్నారు. అది సరే, జైల్లో యోగా చేస్తాడా ఇంకేమో చేస్తాడా అవన్నీ పక్కకు పెట్టరు. పాదయాత్ర ఏ ముఖం పెట్టుకొని చేస్తారు? ఇందాక నేను అడిగిన ప్రశ్నలకు జవాబు ఏది? నీ 3 ఎకరాల పొలం ఇచ్చినవా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినవా? నువ్వు వలస ఆపినవా? దుబాయ్ వలసలు ఆపినవా? నువ్వు భగీరథ కంప్లీట్ చేసినవా? నువ్వు కాళేశ్వరం కంప్లీట్ చేసినవా? నువ్వు సాగు వేయించినవా? నువ్వు వడ్లకి మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎంఎస్పి కోసం రైతులందరూ వడ్ల మీద పోతుంటే నువ్వు అగ్రికల్చర్ పాలసీ పెట్టినవా? నువ్వు వేరే పంట పెంచినవా? ఏ కొత్త ఇండస్ట్రీ తెచ్చినావు? ఏ ఎంప్లాయ్మెంట్ పెంచినావు? ఈ ప్రశ్నలు రేవంత్ ఎందుకు అడగట్లేదు? ఇప్పుడు ఆపోజిషన్ లో ఉంది రేవంత్, కేటీఆర్ డౌట్ వచ్చే విధంగా మీరు అడుగుతున్నారు. ఏది? ఈయన పాదయాత్ర చేస్తున్నాడండి ఊరికి. ఎందుకంటే ముసుగుల గుద్దులాట, కాంగ్రెస్ అది చచ్చిపోతుంది, న్యాచురల్ డెత్ చచ్చిపోతుంది. వీళ్ళు ఎక్కువ వాగితే వీళ్ళు చేసిన ఘనకార్యాలు కూడా ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మాదే కదా. కాంగ్రెస్ని ఎట్లా మేము అటాక్, మీరు నా సోషల్ మీడియా చూసుకోండి, రేవంత్ రే ఎక్కువ అటాక్ చేస్తాం. ఎంపీలుగా ఉన్నప్పుడు రేవంత్, అరవింద్, బండి సంజయ్ ముగ్గురు మంచి ఫ్రెండ్స్. నాకు కోమటిరెడ్డి ఫ్రెండ్ కాదా? నాకు బట్టి విక్రమార్క గారు ఫ్రెండ్ కాదా? నాకు ఉత్తమ్ ఫ్రెండ్ కాదా? నాకు దామోదర్ రాజనరసింహ గారు ఫ్రెండ్ కాదా? నాకు శ్రీధర్ బాబు ఫ్రెండ్ కాదా? నాకు ఎవరు ఫ్రెండ్ కాదండి?